ఈరోజు మనం అపారమైన నమ్మకం దైవ శక్తి కొలువై ఉన్న ఒక పుణ్యక్షేత్రం దగ్గరికైతే నేను మిమ్మల్ని తీసుకొచ్చేసాను. వరంగల్ నర్సంపేటలో ఉన్న శ్రీ మాతంగి రాజశ్యామల దేవి ఆలయ ప్రాంగణంలో అయితే మనం ఉన్నాము. భక్తులు కోరికలు తీర్చే ఒక కల్పవల్లిగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ప్రతి అణువులోనూ మనకి దైవభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక దైవభావంతో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రానికి మీకు తీసుకొచ్చానని ఇందాకే చెప్పాను కదా. నిజమే అండి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అమ్మవారు మళ్ళీ నన్ను పిలిపించుకున్నారని నేనైతే చెప్పుకోవాల్సిందే. ఎంతో మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికల్ని తీర్చుకొని అమ్మవారిని ఒక కల్పవల్లిగా భావించి పూజలు అందజేస్తున్నారనమాట. అయితే కొంతమంది వాళ్ళకి తోచింది విరాళాలు ఇస్తున్నారు, అలాగే వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళ దగ్గర ఉన్నదంతా వాళ్ళు తోచింది అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కదా, అమ్మవారికి విరాళాలే కాకుండా ఇంత ఆధ్యాత్మికంగా చాలామంది భక్తులు ఇలా రావడంతో అమ్మవారికి ఇంకా విరాళాలు అవసరం అని మనకి ఎంతోమంది చెప్తున్నారు. అలాగే ఈ గుడి అనేది చాలా గొప్ప స్థాయి అవుతుంది. విరాళాలు ఎలా మరి సేకరించాలి, ఎవరెవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి మేము కొన్ని ఫేస్ చేశామని నిశాంత్ శర్మ అవధాని గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ సందేహాలన్నీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల దేవి చారిటబుల్ ట్రస్ట్ ఈ గుడి స్థాపకులు నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. మాట్లాడతాం. గురుగారు నమస్తే. మహాదేవ అన్న, మళ్ళీ అమ్మవారు నన్ను రప్పించుకుందనే చెప్పుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మవారికి చీర అయితే తీసుకొచ్చేసాను. నా తరపున అమ్మవారికి స్వయంగా ఈ చీర కట్టాలని అడుగుతున్నాను అనమాట. సంతోషం తల్లి, ఖచ్చితంగా ఈ అమావాస్యకు నీ చీరే కడతా అమ్మవారికి. ఓకే, నిజంగానే. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు కూడా చీర సమర్పిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. సో ఈసారి అది కుదిరింది అమ్మవారి దయ వల్ల. చెప్పండి అన్న, ఇంత ఘనంగా ఎలా జరుగుతున్నాయి పూజా కార్యక్రమాలు? మీరు అలసిపోవట్లేదా? ఒకసారి అమ్మవారి గురించి కూడా మాట్లాడండి. అలసిపోవట్లేదా అంటే తల్లి, కన్న కొడుకు ఎప్పుడైనా తల్లి తండ్రి సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకు పాండురంగడు స్టోరీ ఐడియా ఉందా తల్లి? పాండురంగడు ఒకప్పుడు తల్లిదండ్రులను పట్టించుకునేవాడు కాదు. తర్వాత తన అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు చేసిన సేవ తర్వాత తను తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసి ఎట్టూ వెళ్ళలేదు. ఆ సేవలో నిమగ్నమై ఉన్నాడు. నేను ఇప్పటి నుంచో 2006-7 నుంచి శ్యామల ఈశ్వరుణ్ణి తప్ప ఎవరిని అంతగా, అంటే అయ్యప్ప మాలలు వేశాను, హనుమంతుని మాలలు వేశాను, అది కాదు. సేవాతత్వం. సేవ చేసేవాడికి అలుపు ఎరగకూడదు. నిష్కలం లేని భక్తి భగవంతుళ్ళు కోరుకుంటారు. అంటే నీ మనసు, అంటే కొంతమంది భావన ఎలా ఉంటుంది అని అంటే, దేవాలయానికి వచ్చామా, వాళ్ళేం తీసుకొచ్చారు, వీళ్ళేం తీసుకువచ్చారు, వాళ్ళేం చేస్తున్నారు, ఇవన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావు. మేము అవేం చూడము. ఇక నిధుల దగ్గరికి వస్తారా? నాకు నిధులు అని అంటే ఒకరు ఆ అమ్మవారి విగ్రహ దాతలు వచ్చారు, ఇంకొకరు శివలింగం దాత వచ్చారు. రీసెంట్గా 1 కేజీ వెండి ఉన్ను అమ్మవారి కిరీటం కోసము, షటకోపం కోసం తీసుకువచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 8 గ్రాముల బంగారము. ఇంకొకరు భూపాలపల్లి నుంచి వచ్చారు, వారు 10 గ్రాముల బంగారము అమ్మవారికి. అంటే కళ్ళు, ముక్కు, మూతి, కళ్ళు, ముక్కు పుడక, ముక్కెర, వీటికి 10 గ్రాములు బంగారం ఇచ్చారు. ఇంతే తల్లి నాకు. తర్వాత ఇంకా నీటి వాళ్ళు అయితే ఎవరు హోమాలకు కావచ్చు, పుష్పాలకు కావచ్చు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ అమ్మవారికి నువ్వు స్టార్టింగ్ వచ్చినప్పుడు చూసావు, అమ్మవారి ఇటు పెద్ద దీపాలు ఉండేవి. అవును. ఈ మధ్య కనిపిస్తున్నాయా? అవును. ఏమైంది? లేవు. అలా చిన్న దీపాలు పెట్టుకుంటున్నాము. చిన్న దీపాలకే దీపారాధన చేస్తున్నాము. దుర్గాదేవి దగ్గర ఉన్నాయి. చిన్న దీపాలే పెడుతున్నాము, చిన్న దీపాలకు పెట్టేసుకుంటాం. ఎందుకనంటే నాకు నెలకు 30 కిలోల నూనె అయిపోతుంది.
రోజుకి కిలో చొప్పున. ఓకే. ఇంకా నా దగ్గర డబ్బులు సమ్మగిల్లేసరికి నూనె కూడా తీసుకురావడం, నెలకింత ఇక నా బడ్జెట్ ఇదే అయిపోతుంది తల్లి రాను రాను నీకు చేస్తున్న సేవల వల్ల. స్టార్టింగ్లో నువ్వు చూసావు అమ్మవారికి ఏ నూనె రాసేది తల్లి? గంధపు నూనె. మంచి సువాసన వచ్చేది, అది మంచి డబ్బులు లేక నేను అది కూడా తీసుకురావట్లేదు ఇప్పుడు. ప్రత్యేక కళ్యాణం టైంలో మనం రాస్తూ ఉంటారా? ప్రతి అమావాస్యకు పౌర్ణమికి అమ్మవారికి ఖచ్చితంగా గంధపు నూనె రాయాలి. శ్యామలాదేవికి ఇష్టమైంది ఆ గంధపు నూనె, ఎందుకంటే అది లీటరే 150,000 వరకు వచ్చేస్తుంది ఒక లీటర్కి. కాబట్టి అది కూడా నా చేతిలో సమ్మగిల్లిపోయింది. అందుకోసం అమ్మవారికి గంధపు నూనె రాయడం తగ్గించేసాము. ఎవరైనా ఇంకా అమ్మవారికి చాలా వచ్చిన వాళ్ళు గురుగారు పైన మీకు శిఖరం ఉంటే ఇంకా బాగుంటుంది అని అంటున్నారు, కానీ ముందుకు ఎవరు రావట్లేదు. అలా అని చెప్పి నేను ఒకటే అనుకున్నా తల్లి, ఎవరు వచ్చినా రాకపోయినా నా శక్తి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నేను నీకు చేసుకుంటూనే వెళ్తూ ఉంటాను. ఎప్పటికీ నువ్వు మామూలుగా చూస్తూనే ఉన్నావు, పూజలకు వస్తున్నారు. నాకు ఒక అమావాస్యకు 170,000 ఖర్చు వస్తుంది, పౌర్ణమికి 190,000 ఖర్చు వస్తుంది, మొత్తం కలిపి 3 లక్షల చిల్లర వస్తున్నది. ఈరోజు ఆ 3 లక్షల్లో తిప్పి తిప్పి కొడితే నాకు అమావాస్య పౌర్ణమి కలిపి 80,000 వరకు వస్తుంది అంతే. కానీ ఈరోజు కూడా అలుపు ఎరగకుండా అమ్మవారి సేవల్లో ఉంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా ఊరి వాళ్ళు, అయ్యా అమ్మవారికి పంచామృతాలు నేను ఇస్తాను అని ఒకరు ప్రతి నెల పౌర్ణమి అమావాస్యకు, పేర్లు ఏంటి వాళ్ళ పేర్లు? బండారి గాయత్రి అని లండన్లో ఉంటుంది ఆ అమ్మాయి. ఆమె ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉంటారు, వాళ్ళ అమ్మగారు పంపిస్తున్నారు. ఓకే. మరి ఈ కూరగాయలు ఇవన్నీ ఎక్కడి నుంచి, అంటే భక్తులు ఇస్తున్నారా, మీరు కూడా హెల్ప్ చేస్తున్నారా? ఇవాళైతే కూరగాయలు భక్తులవే తల్లి, ఎందుకంటే శాకాంబరి అలంకరణ కాబట్టి ఇవాళ కూరగాయలు అనేటివి భక్తులే ఇచ్చారు. పద్మావతి అని ఆ అమ్మాయి, రేమిడి శ్రీనివాస్ గారు, వీరిద్దరు ఇచ్చారు. అయితే గురుగారు, ఇప్పటి వరకు మీరు చేస్తున్న హోమాలు అలాగే నిత్య పూజ కార్యక్రమాలు ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి అమావాస్య పౌర్ణమి రోజు. మరి అప్కమింగ్ ఇంకేమన్నా హోమాలు ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా, ఇవే ఉంటాయా? లేదు తల్లి, మార్పు అంటే ఇప్పుడు ఏంటి, పౌర్ణమి రోజున చండీ హవనం అనేది తీసేసాము. పౌర్ణమి రోజున చండీ హవనం అనే కాకుండా అందరికీ శత్రుబాధల మీద చాలామంది ఇప్పుడు నరఘోషలతో బాధపడుతూ ఉన్నారు. అలాగే శత్రు స్తంభనీ దేవి కావాలి. దానికి ఏం చేయాలి? 2 దేవతా దేవుణ్ణి తీసుకున్నాను. మొట్టమొదటిది ఎవరయ్యా అంటే సుదర్శనుడు, సుదర్శన హవనము. రెండోది సకల స్తంభినీ దేవి అయినటువంటి బగలాముఖి. ప్రతి పౌర్ణమి రోజున భగలా సహిత సుదర్శన హవనము, అమావాస్య రోజున చండీ హవనము నిర్వహిస్తున్నాము తల్లి. అలా అందుకోసం ఏంటి అంటే ఇవాళ పౌర్ణమి కాబట్టి మీరు చూసే ఉన్నారు, సుదర్శన భగలాముఖి హవనాలు జరిగాయి. వచ్చి ఇప్పుడు ఈ అమావాస్య 12వ తారీఖు అమావాస్య అవుతుంది, ఆగస్టు 12. ఆ అమావాస్య రోజున ఉదయం అమ్మవారికి అభిషేకాలు, ముడుపు కట్టుకునే వారికి ముడుపు మీరు చూసే ఉంటారు, ఎంతమంది కట్టుకుంటున్నారు, ఎంతమంది కట్టారో కూడా మీరు చూశారు. సో అట్లా ముడుపులు, తర్వాత అమ్మవారి చండీ హవనము, సాయంకాలంలో అమ్మవారి కుంకుమార్చన, హారతులు ప్రారంభమవుతాయి. మొన్నటిదాకా కొన్ని హోమాలు జరిగాయి, బీజాక్షరాల గురించి కూడా మీరు చేశారనమాట, నాలుక మీద బీజాక్షరాలు రాయించడం. అలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఏమైనా జరుగుతాయి? ఎందుకంటే కొంతమంది భక్తులు మేము రాలేకపోయాము చాలా దూర ప్రాంతాల నుంచి అని అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఆశ్వేజ మాసంలో దుర్గాదేవి నవరాత్రుల్లో ఆశ్వేజ మాసంలో పంచమీ తిథి సరస్వతీదేవి రూపంలో వస్తుంది మనకు. ఆ పంచమీ తిథి రోజున మళ్ళీ బీజాక్షరాలు ఉంటాయి. 4 నవరాత్రులు మనకు సంవత్సరానికి 4 నవరాత్రులు వస్తాయి తల్లి. వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శాకాంబరి నవరాత్రులు, అదే ఆషాఢంలోనే శాకాంబరి, ఆశ్వేజ నవరాత్రులు, మాఘ నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు పంచమి తిథి రోజున ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి కానీ ఎవరికైనా సరే నాలిక మీద బీజాక్షరాలు రాస్తారు. అయితే ఇక్కడ మనకు బీజాక్షరాలు కేవలము
వాక్చాతుర్యం అని ఒక్కటే కాదు తల్లి, అంటే మాటలు రాని వారికి మాటలను ఒక్కటే కాదు, సర్వ సిద్ధ సమస్యల కోసము నివారణ. ఓకే. ఆ బీజాక్షరాలు అంటే ఇప్పుడు కొంతమందికి వ్యాపార దేనితో వృద్ధి, రాస్తారు? తేనె ఉన్ను పుల్లతోని వారి నాలుక మీద రాస్తాము, తేనెతోని రాస్తాము. ఓకే. ఇప్పుడు కొంతమందికి వ్యాపార వృద్ధి కావాలనుకుంటారు, అవును. ఆ వ్యాపార వృద్ధికి సంబంధించిన అమ్మవారి బీజాక్షరాలు వారి నాలుక మీద రాస్తాము. విద్య కోసము, విద్యకు సంబంధించిన బీజాక్షరం, ధనప్రాప్తి కోసం వచ్చే బీజాక్షరాలు, ఇలా నీ స్థితిగత్వాన్ని పట్టేసి నీ నాలుక మీద దానికి సంబంధించిన బీజాక్షరం మాత్రం రాయడం జరుగుతుంది. అంటే చాలా మందికి కూడా డౌట్ ఉంటుందన్న, ఏంటంటే కేవలం బీజాక్షరాలు రాస్తే మాకు అకస్మాత్తుగా డబ్బు ఎలా వస్తుంది, జ్ఞానం అనేది ఎలా వస్తుంది, కేవలం నాలుగు మీద రాస్తే అని కూడా ఉండేవాళ్ళు ఉంటారు కదా, కమెంట్స్ లో అడుగుతూ ఉంటారు. మరి దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? జ్వరం వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకోగానే నీకు రోగం తగ్గిందా? అకస్మాత్తుగా ఏదైనా ఒక స్థితి అనేది ఉంటుంది, ఆ స్థితిని మనం పాటించాలి. బీజాక్షరం రాసుకున్నామా వెళ్ళిపోయామా నాకేం జరగలేదంటే కాదు, ఖచ్చితంగా జరుగుతుంది, జరగబోయేంత సమస్య అయితే లేదు. ఎందుకంటే అమ్మవారి మహామూల శక్తి అది నీ శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత నీ నవనాడుల దగ్గరికి వెళ్ళేసి షట్చక్రాల దగ్గరికి వెళ్ళాలి. ఆ బీజాక్షరం నీ షట్చక్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు నీ శరీరంలో ఒక తేజ శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి నీ శరీరానికి అందుకున్నప్పుడు నీకు ఒక్కొక్కటిగా మారుతూ ఉంటుంది. అకస్మాత్తుగా మనం ఎప్పుడు అవ్వలేం తల్లి. ఎందుకనంటే దీనికి ఒక సామెత ఉంది, ఏదైనా కావాలి తొందరగాని ఎదురు చూడాలనుకుంటే నట్ట నడమన మునిగేస్తాము అని. ఓపికతో వహించాలి, ఓపిక సంరక్షణ అని అంటారు. సో నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి అంటే సాధారణ ఇప్పుడు ఒక విషయం చెప్తా తల్లి, నెగిటివ్ మాట్లాడే, ఎందుకంటే వారి బుద్ధే నెగిటివ్గా మాట్లాడే వారి బుద్ధే నెగిటివ్ వస్తుంది. వాటి కోసం మనం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఆ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని ఆలోచన చేస్తే ఇంకా ధర్మాన్ని ఎప్పుడు కాపాడుతావు నువ్వు? ఒక ధర్మాన్ని కాపాడని వ్యక్తియే నెగిటివ్ కామెంట్ ఇస్తాడు. మాకు అనుకున్న పనులు జరగట్లేదు, ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడాను కదా భక్తులతోటి, ఏం అనుకున్న పనులు జరగట్లేదండి, అందుకే నేను యూట్యూబ్లో చూసి వచ్చాను, మీ వీడియోస్ చూసి వచ్చాను, ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు, హైదరాబాద్, సైనిక్పూరి, రాజోల్ అలాంటి ప్లేసెస్ నుంచి వస్తున్నారు. కాబట్టి పూజా కార్యక్రమాల గురించి ఏం చెప్తారు వాళ్ళకి? అంటే చెప్పాక తల్లి, అమ్మవారికి అభిషేకానికి హాజరవ్వాలి. అమ్మవారి అభిషేక హాజరైన తర్వాత నీవు అమ్మవారికి సంబంధించిన ముడుపు కట్టుకుంటే నీ కోరిక అనేది నెరవేరుతుంది. నీవు ముడుపు కట్టకపోతే నీ కోరిక అనేది నెరవేరదు తల్లి, అన్నారా? అట్లా అందుకోసం ఏంటి అని అంటే, అమ్మవారిని మొదలు నువ్వు మనసుతో ఆరాధించు. నీ మనసుతో నీవు ఆరాధించినప్పుడు అమ్మ నీకు కావాల్సింది ప్రతి ఒక్కటి చేస్తుంది. ఎందుకంటే నేను స్వయంగా అనుభవిస్తున్న వ్యక్తిని. నేను అమ్మవారికి మనసుతో సేవలు చేసుకుంటూ ఉన్నాను. ఆ సేవ అనేది ఇవాళ ఈ దేవాలయము ఎక్కడెక్కడి నుంచో రావడం మొదలుపెట్టారు. అది సరిపోదా తల్లి? ఈ దేవాలయం కట్టి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల్లో అత్యంత అభివృద్ధి గావించిన దేవతగా మారింది. అంటే రాజశ్యామల దేవాలయం అని చెప్పేసే బదులు రాజశ్యామలాదేవి క్షేత్రంగా మారింది. రాజశ్యామలాదేవి క్షేత్రంగా మారినటువంటి ఆలయంగా మారిపోయింది. నేను అందుకే పుణ్యక్షేత్రం అన్నాను. అదొకటి సరిపోదా తల్లి? ఏదైనా అమ్మ దీవెన ఉంటే మనకన్ని రకాలుగా అత్యంత వైభవాన్ని మనకు చూపించే దేవత శ్యామలాదేవి. అయితే మరొకసారి మీ మాటల్లో వివరించండి, ఎందుకంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలతోటి గుండెల్లో బాధలు పెట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళని నిరాశపరచకుండా వాళ్ళకి తక్కువ అఫోర్డబుల్ ప్రైస్లో, తక్కువ ప్రైస్లో హోమాలు చేసి మిమ్మల్ని బయట పడేస్తాము ఈ సమస్య నుంచి అని చెప్పాలనుకుంటే అప్కమింగ్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఒకసారి మీ మాటల్లో వివరిస్తే బాగుంటుంది. మాటల్లో వివరించేదానికంటే మీకు అమ్మవారి దగ్గర జరిగినవి కొన్ని చెప్తాను తల్లి. హుజురాబాద్ నుంచి ఒకరు వచ్చారు, వారికి ఫుల్ ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇలానే యూట్యూబ్లో చూసి వాళ్ళు అరకజ ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళకి అరకజ పంపించిన తర్వాత మన ఆలయం గురించి తెలుసుకొని మళ్ళీ ఫోన్ చేసి, అయ్యా ఇట్లా రావాలనుకుంటున్నా అంటే, రండి నాయన అన్నాను. వచ్చారు.
వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి పూజలు చూశారు. ఆమెకు నెలకు 20 సార్లు ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే దూరం ప్రాంతం కదా, రావడానికి ఇబ్బందిగా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ అమ్మవారికి నువ్వేదైనా చేస్తే 5 నెలలు ఆగకుండా చెయ్యాలి. అది అసలు ఇది సిద్ధాంతం, అమ్మ పెట్టిన నియమం. పాపం వల్ల 5 నెలలు వచ్చారు, అమ్మవారి యొక్క పూజల్లో పాల్గొన్నారు, హోమంలో పాల్గొన్నారు, ఆ రాత్రి అయిన మద్యపాన హారతి కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఆమెకు వస్తున్నటువంటి ఆ యొక్క మన ఫిట్స్ ఏదైతే ఉందో, ఇంటెన్సిటీ లెవెల్ అనేది ఫిట్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆగిపోవడం మానేసి అదొకడు. తర్వాత అంటే ఇక్కడ కొన్ని ఏంటి అని అంటే కొన్ని విషయాల్లో ఎన్నో డాక్టర్ దగ్గర కూడా తీరని సమస్యలు కూడా రోగానికి సంబంధించినవి ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపు కట్టుకొని నేను చెప్పినన్ని రోజులు ఇక్కడికి వచ్చి చేసుకున్న వాళ్లకు రోగ నివారణ జరిగింది తల్లి. అద్భుతాలు. సంతానం కాని వారికి సంతానం అయ్యేలాగా. ఇప్పుడు కొంతమందికి వివాహం అవ్వట్లేదు, ఎక్కడెక్కడో కొంతమంది తీసుకొని వచ్చి వరకన్యా పాశుపతాలు అవి చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ క్రితం నెలలో వరకన్యా పాశుపతము ఈ ఆలయంలో 3 సార్లు చేయాలి. ఎవరు వచ్చినా 3 సార్లు చేయాలి. మొదటి వ్యక్తి ఇక్కడికి వచ్చి వరకన్యా పాశుపతాలు అంటే ఒక 15 మందికి చేశామారు. వరకన్యా పాశుపతాలు ఆచరించిన తర్వాత మొదటిసారి చేసుకున్న వారికి 10 మందికి ఒకేసారి ఫిక్స్ అయిపోయినాయి. 10 మందికి అయినా వాళ్ళు ఖచ్చితంగా తల్లి హైదరాబాద్ వచ్చాక ఒక వీడియో చేద్దాం అన్న. ఖచ్చితంగా ఆ 15 మందికి 10 మందికి ఒకేసారి అయింది. సంతానం కాని వారికి సంతాన పాశుపతం చేశాము. ఇక్కడ సంతానం కూడా వారికి ఇక్కడ పాశుపతమైన 4వ నెలకే గర్భవతి గావించింది. 4వ నెలలోనే. విన్నారా? తర్వాత మీకు ఇంకొకటి చెప్పాలి అని అంటే మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన ప్రమోషన్ కోసం వచ్చాడు. మీరు ఇన్ని నెలలు ఇలా చెయ్యాలి అండి అని చెప్పాను. మొత్తం ఆయన 8 నెలలు ఆచరించాలి. 3వ నెలలో ఇలా పూర్తి అయిన తెల్లారే ఆయనకు ప్రమోషన్ ఫోన్ వచ్చింది. అద్భుతం. ఒక ఎస్ఐ కేటగిరీ నుంచి సిఐ కేటగిరీకి వెళ్ళిపోయాడు ఆయన. ఎక్స్ట్రాడినరీ. అంటే ఇలాంటి మహిమలు ఇక్కడ అమ్మవారు ఎన్నో చూపిస్తుంది మనకు. విన్నారా? తర్వాత మీరు చూసే ఉంటారు, లాస్ట్ టైం వచ్చినప్పుడు వేముల సాంబయ్య కౌన్సిలర్ వరుసగా 2 సార్లు ఇదే ఆలయానికి వచ్చాడు. అంటే ఫస్ట్ నా దగ్గరకు వచ్చాడు, అయ్యా రాజశ్యామల మీరు నాకు చెయ్యాలి అని నా తల మీద కూర్చున్నాడు. సరే చేస్తలే అన్న. ఆయనను చేశా. అత్యంత విజయవంతంగా ఆయనను మొదటిసారి అత్యంత విజయ పతాకాన్ని ఎగిరేసేలాగా అతన్ని కౌన్సిలర్ చేశా. సెకండ్ టైం వచ్చాడు, చేస్తాను అని చెప్పాను, చేసేసాను. సెకండ్ టైం కూడా అయ్యారు కదా అంటున్నా. సెకండ్ టైం కూడా అయ్యారు. అంటే ఇక్కడికి నన్ను అమ్మవారిని నమ్మి వచ్చిన వారికి ఈ రోజు వరకు కూడా ఎటువంటి విఫలాన్ని చూపించలేదు. సత్సంతమైనటువంటి ఫలితాన్ని చూపించాం వారికి. కానీ ఈ రోజు వరకు కూడా నేను ఆయన దగ్గర నుంచి రూపాయి లబ్ధి అన్నట్టుగా నేను పొందను. అంటే నీకు కావాల్సింది నేను నీకు తీరుస్తాను, నువ్వు నాకేం వద్దు, అమ్మవారికి చేసుకో, ఏదైనా సరే నువ్వు అమ్మవారికి చెయ్యి, నువ్వు నాకు రూపాయి ఇవ్వకు. నువ్వు ఇచ్చే రూపాయి కూడా నువ్వు ఏదైతే చెప్తున్నావు, ఇప్పుడు అమ్మవారికి వెండి మొత్తం ఇదంతా వెండి తోరణాలు కావాలి, వెనకాల మకర తోరణాలు కావాలి. ఇప్పుడు నీ పక్కన ఉన్న ఉత్సవ విగ్రహం ఉన్నది, ఇంకో శివలింగం ఉన్నది, ఇంకో ఉత్సవ విగ్రహం రాజశ్యామలాదేవి, ఇంకో ఉత్సవ విగ్రహం వస్తున్నది. అవి పెట్టడానికి పీఠలు కావాలి. ఇవన్నీ తయారు చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నా. అవి తయారైంది అని అంటే ఆ క్షణము ఎవరైతే ఇచ్చారో వారికి మరి వాళ్ళతోనే పిలిపించి అభిషేకం చేయించి అమ్మవారికి వారితోనే పెట్టిస్తానది. అలా ఖచ్చితంగా జరుగుతుంది గురుగారు. ఎందుకంటే అమ్మవారు అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైన అమ్మవారు కాబట్టి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇంకేమైనా సందేహాలు, మేము ఎలా రావాలి, టెంపుల్కి ఎలా రావాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, పూజలు హోమాలు
ఎలా చేయించుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి డౌట్స్ క్లియర్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అలాగే అడ్రస్ కూడా డిస్ప్లే చేస్తాము. మీరు అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కొని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే గురుగారు. మహా